సో పీసీఓడికి అంటే ఓన్లీ ఓవరీ కన్ఫైన్ అయ్యే ఫీచర్స్ చెప్పిన ఇప్పుడు నేను. ఓకే. పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ కదా అది. సిండ్రోమ్ అని ఎప్పుడంటా అంటే 2-3 ఫ్యాక్టర్స్ మనని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు వాటిని సిండ్రోమ్ అని పిలుస్తాం. సో ఈ చెప్పిన ఫీచర్సే కాకుండా హైపర్ ఆండ్రోజెనిజం అన్నాను కదా, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం బ్లడ్లో అది. అండ్ ఇంకా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్కి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిస్క్ ఉంటుంది, లైక్ క్రానిక్ డిప్రెషన్ అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో ఈ రెండిట్లో మీరు నన్ను ఏది బాగా సివియర్ అని అడిగితే ఆబ్వియస్లీ పీసీఓఎస్. ఓఎస్ అవును, is a severe form. PCOD is confined to the ovary itself. It didn't సిస్టమిక్గా ఏమి ఎఫెక్ట్ చేయలేదు మొత్తాన్ని ఇంకా. ఓకే. ఓకే, వీటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. యూజువలీ పీసీఓ కానీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎనీథింగ్ అది జెనెటిక్గానే మనకి వస్తుందన్నమాట ఫ్రమ్ జీన్స్. బట్ మనకి సరౌండింగ్ ఉన్న ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అది మాడిఫై అయ్యి ఎగ్జిబిట్ అవుతుంది. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, బాగా పిచ్చి పిచ్చిగా వేరే ఫుడ్ అంతా తినడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఈ పీసీఓఎస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్ట్రెస్.